టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయితాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితల సద్ధేమ పద్మాం వరాం గీం సర్వాలంకారయుక్తాం సకలముభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీ విద్యాం శాంతమూర్తిం సకలసురణుతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఓం శ్రీ పెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఈ వారం మనకి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో చూద్దాం ఒకసారి. ముందుగా రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో, గురు శుక్రులు వీళ్ళిద్దరూ కూడా మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు. మరి 15వ తేదీ దాటాడు కాబట్టి జూన్ 15 తర్వాత రవి మిథున రాశిలో ఉండడం జరిగింది. బుధుడు మరి మిథున రాశిలో, ఆ తర్వాత కుజుడు కూడా మిథున రాశి సంచారం చేస్తున్నారు. శని మీనరాశిలో. ఈ గ్రహాల అంతా కూడా ఉన్న తర్వాత ఒక్కొక్క రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాడో ఒక్కొక్క రాశి వారిగా చెప్పుకుందాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి అందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి కేతువు మీకు దూరదృష్టిని కలిగిస్తాడు. చక్కగా మీరు ప్రతి విషయంలో కూడా నిశితమైనటువంటి పరిజ్ఞానంతో ఆలోచిస్తారు. కోపం, ఉద్రేకం బాగా ఎక్కువైపోతే అసహనం ఇవన్నీ కూడా మీ జీవిత భాగస్వాములతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ వితండవాదాలు బాగా చేసుకుంటారు. అలాగే శని యొక్క ప్రభావం వలన మీరు చాలా చక్కగా కష్టపడడం అనేటటువంటివి జరుగుతాయి. కానీ ఫలితాలు మీరు కోరుకున్నంత రీతిలో రాకపోయేసరికి కాస్త నిరాశపడడం, నిస్పృహపడడం ఇలా ఉంటాయన్నమాట. కాబట్టి ఈ యొక్క రాశి వారందరికీ కూడా గతంలో జరిగినటువంటి యాక్సిడెంట్ల వల్ల కొంతమందికి సబ్సిడీలు అనేటటువంటివి, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. మీ పిల్లల అనారోగ్యం గురించి మీరు బాధపడడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారంతా కొత్త కొత్త కంప్యూటర్లు, కొత్త కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులు ఇవన్నీ కూడా కొనడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనము అనుకున్న పనులు అనుకున్నట్లు మనం సాధించాలి అనేటటువంటి పట్టుదలతో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. తీర్థక్షేత్రాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలకి దర్శనము ఇవన్నీ కూడా చేస్తారు. అండ్ నూతన వివాహాలు ఇవన్నీ కూడా కుదుర్చుకొని పెట్టుకుంటారు పెళ్లి కానిటువంటి వాళ్ళు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహుకి శనికి జపం చేసుకోవాలి కాబట్టి ఆ మహాకాళి యొక్క మంత్ర జపాన్ని తీసుకోవాలి, దుర్గాదేవి యొక్క మంత్రోపదేశాన్ని. ఆ తర్వాత ఆ మంత్ర జపాన్ని చేసుకోవడము, అలాగే మర్రి చెట్టు కానీ రావి చెట్టుని కానీ మీ ఇంట్లో వేసుకొని పెంచుకోవాలి. రావి చెట్టుని అయితే మీ ఇంట్లో తులసి చెట్టుని పూజ చేస్తున్నట్టుగా చేసుకోవాలి. గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క చరిత్రను చదువుకోవాలి. ఇలా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.